రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 ఏళ్ల క్రితం జరిగిన నేరెళ్ల ఇన్సిడెంట్ బాధితుల్లో గోపాల్ అనే బాధితుడు ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ రక్షణ సేన నేతలు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలతో భరోసా కల్పించేందుకు వచ్చిన టీఆర్ఎస్ గద్వాల ఇన్ఛార్జ్ రంజిత్తో మా ప్రతినిధి గోపికృష్ణ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2017లో నేరెళ్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పుడు ఇసుక లారీలకు సంబంధించిన బాధితులు ఏదైతే నేరెళ్ల బాధితులు ఉన్నారో వారికి 9 ఏళ్లుగా న్యాయం కూడా జరగడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఒక్కొక్కరికి కూడా 3rd డిగ్రీ ప్రయోగించడంతో నలుగురి ఆరోగ్యం క్షీణించి కూడా ఇటీవల కాలంలో కూడా గోపాల్ అనే ఒక రైతు అయితే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకైతే నేరెళ్లకైతే చేరుకున్నారు. అయితే మనతోటి గద్వాల్ ఇన్ఛార్జ్ అయితే మనతోటి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు నేరెళ్ల ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అప్పటి నుంచి కూడా బాధితులకు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కూడా హామీలు నెరవేర్చలేకపోయింది. అప్పటి హయాంలో జరిగినప్పటికీ కూడా వారిని ఏ విధంగా ఆదుకోలేకపోయింది. దాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? సంఘటన జరిగి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ ఇప్పటిదాకా నేరెళ్ల బాధితులకు న్యాయం జరగకపోగా నిత్యం పోలీసుల వేధింపులు, ఇప్పటిదాకా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా గత ప్రభుత్వంలో అట్లే జరిగినాయి, ప్రస్తుత ప్రభుత్వంలో అట్లే జరుగుతున్నాయి. ఏవైతే గతంలో ఎవరి కారణంగా అయితే ఈ కుటుంబాలు ఈ బాధితులు ఉన్నారో వారి వల్ల లాభం జరగకపోగా అనేక రకాలుగా నష్టం జరిగింది. నష్టం జరిగిన తర్వాత అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రక్షణ సేన నేరెళ్ల బాధితులకు అండగా ఉంటామని మా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు వారికి గట్టి భరోసా ఇవ్వడానికి, వారికి అండగా ఉంటామని చెప్పడానికి, బాధితులను పరామర్శించడానికి ఈరోజు వస్తూ ఉన్నారు. అప్పటి బీఆర్ఎస్ ఏదైతే తప్పిదం చేసిందో నేరెళ్ల బాధితులకు ఆరోగ్యం క్షీణించే విధంగా చనిపోయే వరకు కూడా చేరింది. అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ ఎన్నికల్లో హామీలో కూడా ఒకటి చెప్పి కూడా వారికి ఎలక్షన్లో పోటీ చేసింది. ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి భరోసా రాలేదని చెప్పి బాధితులు చేస్తున్న పరిస్థితుల్లో ఇటు టీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు ఈరోజు టీఆర్ఎస్ రాజకీయాలు చేయడానికి నేరెళ్లకు రావడం లేదు. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి అధికారంలోకి దించడానికి దీని ఒక ప్రధాన ఆయుధంగా వాడుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటిదాకా వారికి అండగా నిలవకపోగా కేవలం ఒక రాజకీయంగా ఆ వారిని వారి కుటుంబాలను వాడుకున్నారే తప్ప ఎట్లాంటి భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా ఈరోజు మేము అండగా ఉంటాము. పార్టీలకు ఖచ్చితంగా, రాజకీయాలకు ఖచ్చితంగా ఆ వారి కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వడానికి. ఇప్పటిదాకా ఆ సంఘటన తలుచుకుంటేనే ఈ నేరెళ్ల లోపల ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటికీ కూడా ఆ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇంకా గట్టిగా మేము అండగా ఉంటాము. ఖచ్చితంగా మీ తరఫున మేము పోరాడతాము, ప్రశ్నిస్తాము, ఆ పోలీసుల వేధింపులను ఆపుతామని ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి ఈరోజు అక్కగారు రాబోతా ఉన్నారు. ఇది 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా తమ రాజకీయాల కొరకు ఈ మమ్మల్ని నేరెళ్ల బాధితులను అయితే వాడుకుంటున్నారని చెప్పేసి కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఏ విధంగా చూడబోతుంది? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఏర్పడినప్పుడే ఆ రోజు మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను, ఆశయాలను తెలంగాణ రక్షణ సేన భుజాలకేసుకొని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి అనేక వర్గాల, ముఖ్యంగా సామాజిక న్యాయ తెలంగాణ అనే అంశాన్ని ఈరోజు భుజస్కంధాలపైకి ఎత్తుకొని రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా అట్టడుగు వర్గాల యొక్క ఆశయాలు నెరవేరలేదు, వాళ్ళకి దక్కాల్సినటువంటి ప్రతిఫలాలు దక్కలేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన వారికి అండగా ఉంటుంది. సామాజిక న్యాయ తెలంగాణ సాధించడంలో మేము కట్టుబడి ఉంటామని చెప్తూ వీరిని కేవలం ఒక రాజకీయంగానే కాకుండా వారి కుటుంబాలకు ఒక చేయూత ఇవ్వాలా, వారికి ఒక భరోసా ఇవ్వాలన్నట్టు ఒక కృతనిశ్చయంతో ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఉన్నది తప్ప మిగతా పార్టీలలాగా ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో ఆ ఉద్దేశం నెరవేరకపోగా ఈరోజు అనేక రకాలుగా ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని వర్గాలు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు ఆవేదనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణకు ఒక రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణకు ఆత్మగౌరవాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈరోజు తెలంగాణ రక్షణ సేన దానికి కట్టుబడి ఉండడంలో భాగంగానే అనేక ఉద్యమాలు చేస్తుంది. మీరు తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పడినప్పటి నుంచి అత్యంత తక్కువ సమయంలోనే అనేక రైతుల సమస్యలు కావచ్చు,
నాగర్ కర్నూలులో కుమ్మెర ఘటన కావచ్చు, ఎక్కడ అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగినా, విద్యార్థులకు అన్యాయం జరిగినా, నిరుద్యోగులకు అన్యాయం జరిగినా, రైతులకు అన్యాయం జరిగినా బాధితుల తరఫున ముందుండి కొట్లాడి ఈరోజు ప్రతిపక్షం తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అంటే ప్రతిపక్షం ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉంది. ఒకవైపు గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ ఒక రోజు రోడ్డు ఎక్కకుండా ఈరోజు ఇంతమంది వీరందరి గురించి ఇందాక చెప్పిన వారి గురించి పోరాడకుండా కేవలం ఈరోజు వారు మాత్రమే ఒక కుమ్మకై రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచి మాట్లాడుతుంది, భవిష్యత్తులో మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలోని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను భుజానికి వేసుకొని తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుంది. ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రక్షణ సేన అయితే ఆ బాధితుల పక్షాన్ని నిలబడి అండగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్ కుమార్తో గోపికృష్ణరావు, జీ తెలుగు న్యూస్.